అందరూ అనుకునేది కూడాను ఇది పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ చాలా బాగుంది. పీపుల్ సెంట్రిక్ అని అంటూ ఇంకో 2 విషయాలు కూడా యాడ్ చేయాలి. డెవలప్మెంట్ ఓరియంటెడ్, నాట్ టూ మచ్ ఆఫ్ ఎ పాపులిస్ట్ బడ్జెట్. ఇట్స్ నాట్ టూ మచ్ ఆఫ్ ఎ పాపులిజం ఉంది కొంత, బట్ టూ మచ్ లేదు. ఎకానమీనే దెబ్బతీసే పాపులిజం మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు. మన రాష్ట్రంలో చేస్తున్నారనుకో, ఆంధ్రాలో చేస్తున్నారు, మరి ఇది దాన్ని ఇగ్నోర్ చేస్తున్న సెంటర్ చేయకూడదు యాక్చువల్గా. అట్లాగే నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు యాజ్ ఫర్ యాజ్ రిఫార్మ్స్ యాజ్ ఫర్ యాజ్ టాక్సేషన్ ఇస్ కన్సర్న్ ఎంత సింప్లిఫై చేశారంటే ఆవిడ స్పీచ్లో చెప్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన 9 days లోపల అసెస్మెంట్ అయిపోయి రిఫండ్ ఉంటే రిఫండ్ ఇట్ ఈస్ కమింగ్ టు ది ఇదనమాట. అంత ఎఫెక్టివ్గా ఆటోమేటిక్ సిస్టమ్ మీద మొత్తం అంతాను లింకప్ చేసి చేయడం అనేది మనం ఇదివరకు చూడలేదు, బట్ ఇప్పుడు ఇది చాలా బాగుంది. సో ఇట్ గివ్స్ ఏ బెటర్ కంప్లైన్స్ యాజ్ ఫర్ యాజ్ టాక్సేషన్ మ్యాటర్స్ ఆర్ కన్సర్న్. అండ్ అందరూ ఇప్పుడు వాలంటీర్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేని చోట్ల వాళ్ళు పనిష్మెంట్ కూడాను డెఫినెట్గా చేస్తారు. దిస్ బికాజ్ ఇన్కమ్ లెవెల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ది వే ఇన్ విచ్ స్టాక్ మార్కెట్స్ హ్యావ్ గాన్ అప్, అదర్వై జిఎస్టీ కలెక్షన్స్, మీకు ప్రొడక్షన్ తర్వాత లెవెల్స్ అన్నీ పెరిగి ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది గ్రోత్ లెవెల్ చాలా చక్కగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటుంటే మీ లెక్క ప్రకారము చాలామంది మార్క్స్ అంటారు కదా, 10 out of 10 కనిపిస్తారు. 8 ఇచ్చారు, వెరీ ఈజీగా ఇచ్చారు. వెరీ గుడ్. నో యాక్చువల్గా 2 points కూడా లెట్స్ డిస్కస్ ఎ లిటిల్ బిట్. ఫస్ట్ థింగ్, అది గవర్నమెంట్ ప్లస్లో ఇంకోటి టాక్సేషన్ రిఫార్మ్. జిఎస్టీ అంత కాంప్లికేటెడ్ దాన్ని కూడా సింక్రనైజ్ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంతో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ 1 lakh crores above on a monthly basis they are able to get there. డైరెక్ట్ ట్యాక్స్లో కూడా సింప్లిఫికేషన్తో పాటు టెక్నాలజీ యూస్, ఐటీ యూస్తో క్రాస్ వెరిఫికేషన్ లార్జ్ స్కేల్లో చేస్తున్నారు. కాబట్టే కొంతవరకు ట్యాక్స్ కంప్లయన్స్ పెరిగింది. ట్యాక్స్ కంప్లయన్స్ పెరిగినా బ్లాక్ మనీ తగ్గటం లేదు. అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్ కాన్సన్ట్రేషన్ బ్లాక్ మనీ ఎక్కడ ఉంటున్నది? బ్లాక్ మనీ మోస్ట్లీ రియల్ ఎస్టేట్లో పోతున్నది. రిజిస్ట్రేషన్ను సెంట్రలైజ్ చేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించి సో దట్ కంప్లయన్స్ ఈజీ అయ్యేటట్టుగా రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద సరిగ్గా కనుక దృష్టి పెట్టి బ్లాక్ మనీ లార్జ్ స్కేల్లో అనర్త్ చేయగలిగితే అప్పుడే నీకు ఈ బ్లాక్ మనీ ఇంత లెవెల్లో ఉన్నా, ఈ ఎకానమీ సర్క్యులేట్ అవుతూ ఉన్నా కానీ ట్యాక్స్ రిఫార్మ్స్ వలన డైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగాయి. అదే దీన్ని ఎలిమినేట్ చేయగలిగితే ఇంకెంత పెరుగుతాయో ఆలోచించు. సో చేసేది బాగానే ఉంది, బయట ఎకానమీ కూడా అంత పెద్దదిగా ఉన్నది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బేసిక్గా 4 సైడ్ల నుంచి ఇప్పుడు చేస్తున్నారు. ఈ డేటా మైనింగ్ తీసుకురావటం, క్రాస్ వెరిఫికేషన్ చాలా వరకు ఇట్స్ హెల్పింగ్ దెమ్, బట్ స్టిల్ ఎవేషన్ చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లాంటి చోట్ల దీని ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దానిని కాన్సన్ట్రేటివ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో లెట్ us hope that India will move forward for the next 20-25 years. And BJP ఎట్లాగా వస్తుంది కాబట్టి whole of the world is looking at India as a destination for investments. మనకి FI flows కూడాను కొంచెం తగ్గినా మళ్ళీ I think India will attract lot of investments and let us look for a healthy growth.